హాయ్ అండి, నమస్తే. ఈ వారం శనివారం పెబ్బేరు సంత. ఇక్కడ గేదెలు, పాడి దూడలు, ఎద్దులు, కోడి దూడలు అన్నీ వస్తాయి ఇక్కడికి. ఆంధ్ర నాటు గేదెలు, ముర్రియా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చెప్పి నిలబడ్డ జాబరాబాద్ గేదె పూటకు 6 లీటర్లు ఇస్తుందంట. ఆయన 1.30 చెప్తున్నారు. బేరం నడుస్తుంది. ఏది రేటు ఫిక్స్గా ఉండదు. ప్రతి ఒక్కటి జెర్సీ క్రాస్ కానీ, జెర్సీ కానీ, హెచ్ఎఫ్ కానీ ఆవులు దొరుకుతాయి. ఎక్కువ పెబ్బేరు సంత అంటే కోడేలు, ఎద్దులు, కోడి దూడల సంత చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు పంటల టైం కాబట్టి ఇప్పుడు చాలామంది చిన్న చిన్న దూడలు తీసుకుపోయి, కోడి దూడలు తీసుకుపోయి పెంచుకునేడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉన్నది 2.50 చెప్తున్నారు. ఇంకా రేటు తెగలేదు, బేరం ఆడుతున్నారు. అవును, ఎల్లిమరి దొరుకుతుంది సంత ఇక్కడ సంతలో ఒకటే కోడి దూడలు, బర్రెలే కాదండి, మేకలు, గొర్రెలు, గొర్రె పిల్లలు, మనకు ఎలాంటి కోళ్ళు కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఉన్నది బండలాగిన ఇదండి. ఇది చూడండి, ఇది కూడా సేమ్ 2.5 చెప్తున్నారు. ఇంకా అట్రాక్షన్ ఉంది సంతలో. చూడండి ఎలా ఉంది గిత్త, ఒంగోలు గిత్త అట్రాక్షన్గా నిలిచింది సంతలో. చాలామందికి జస్ట్ వీకెండే అన్నట్ల ఇష్టం ఉన్న వాళ్ళ రైతులు ఒక చూడడానికి వస్తే చాలా బాగుంటుంది. కొనడానికి అది కాదు, ఫస్ట్ సంత తిరగాల, తర్వాత సంత మనకు నచ్చినప్పుడు తీసుకొని రావాలి. పెంచుకునే వాళ్ళు ఉంటే చిన్న తీసుకుపోయి బాగా పెంచుకోవచ్చు. సంవత్సరం అంతా పెంచుకుంటే ఓపిక ఉందంటే, లేదంటే మన రేటు తగ్గ తీసుకోవాలి. చాలామంది రైతులు, వ్యాపారస్తులు చాలామంది వస్తారు. చూడండి, ఇవి 80 చెప్తున్నాడు రైతు, 60 అడుగుతున్నారు. అయినా ఆయన ఇవ్వలేదు. ఆయన 75 చెప్తున్నాడు. బాగున్నాయి కోడి దూడలు. చెప్తున్నాం కదా, చాలా వరకు మంచి సాలిడ్గా ఉన్న అలాంటి గిత్తలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ అంటే పెబ్బేరు సంత ఎద్దులకు, కోడి దూడలకు మెయిన్ పేరు రూటీన్ సంత. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనుకోండి. పందెం కోళ్ళు కూడా దొరుకుతాయి. పందెం కోళ్ళు పెంచుకోవడానికి కోడి పిల్లలు కావాలన్నా కూడా మనకు దొరికేస్తాయి. మనకు ప్రతి శనివారం జరిగేది పెబ్బేరు సంతనండి. ఇది ఉదయం ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది. మనం ఉదయం వస్తే ఎక్కువ శాతం వ్యాపారం అనేది ఎప్పుడే కానీ ఉదయం తొందర జరిగిపోతుంది. మనము లేట్గా వచ్చినప్పుడు చూడడానికి, ఎందుకంటే మంచి మంచి వెళ్ళిపోతాయి. అయిన కాడికి మనం పొద్దున్నే రావాలి సంతకి. ఇక్కడున్న కడక్నాథ్ కోళ్ళ పిల్లలండి 400 జత చెప్పారు. పెంచుకునే వాళ్ళు ఉంటే పెంచుకోవచ్చు. ఒకటి రెండు ఉన్నప్పుడు రేటు ఎక్కువనే ఉంటుంది. బల్క్ కావాలంటే తక్కువ దొరుకుతుంది. చూడండి, కోడి పిల్లలు, బాతులు ఇవే కానీ 350, 400 జత. నాటుకోళ్ళు ఇవి కూడా అంతేనండి, 350, 400 జత దొరుకుతాయి. పెంచుకునే వాళ్ళు ఉన్నప్పుడు బల్క్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. మనం తిరగాల్సి అంత మొత్తం ఓపికతో తిరిగితే మనకు కనబడనని ఏముండవు, అన్నీ కనబడతాయి. ఎద్దుల కట్టే తాళ్ళు, ముగుదాడు కానీ, మూర్షాలు కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నవాడు ఒక 50, 100 అలా తీసుకుపోయి సాక్కునేవాడు ట్రైలర్గా బాగుంటాయి కోడి పిల్లలు. మీకు రేట్ ఎక్కువ అన్నప్పుడు, వాళ్ళ బల్క్ కావాలన్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ అయితే మనకు తక్కువలో దొరుకుతాయి. టర్కీ కోళ్ళు కానీ పిల్లలు బాగానే దొరుకుతాయి. ఏది ఉన్నా వాళ్ళు చెప్పే రేటు చెప్తున్నారు. మనకు కావాలన్నప్పుడు మన రేటు మనం మాట్లాడుకోవాలి. యాక్టివ్ ఉన్నాయి కోడి పిల్లలు అయితే. అన్ని రకాల కోళ్ళు వాడితే అవైలబుల్ ఉన్నాయి. బాతులు కానీ, నాటి కోళ్ళు కానీ, చీమ కోళ్ళు కానీ, గిర్రాజు కోడి. ఇది రేట్ ఎక్కువ ఉంటుంది, కూర బాగా పెరుగుతుంది.
ఇక్కడ చూడండి, టర్కీ కోళ్ళు ఇవి. టర్కీ అంటారు. టర్కీ కోళ్ళు బాగా పెద్దగా బాగా పెరుగుతాయి, ఇట్లా మస్తు పెరుగుతాయి ఇవి. ఈ మధ్యకాలంలో అన్నీ తినేవే ఎక్కువైపోయినాయి. టర్కీ కోళ్ళు ఉన్నాయి, ఇక్కడ పుంజులు ఉన్నాయి, పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పే రేట్ ఏదైనా ఫిక్స్గా ఉండదు, మనం బేరం ఆడడం ఇక్కడ ఉన్న కోళ్ళు పుంజులు. వీకి జత చెప్తున్నాడు, తక్కువ పడితే తక్కువ కూడా ఇస్తారు, ముందు 200 తగ్గుతారు. ప్రతి శనివారం జరిగే పెబ్బేరు సంత. మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై ఛానల్.